ఈసారి మేము తిరుపతి అయితే వెళ్ళాం కదా. సో మాకైతే 3 దర్శనాలు దొరికాయి. సో 2 అయితే ఒకటేమో ఉంజల్ సేవ, ఇంకొకటేమో అంగప్రదక్షిణ అన్నట్టు. సో ఈ ఉంజల్ సేవ, అంగప్రదక్షిణ ఏంటంటే మేము వెళ్ళిన డే రోజు, అంటే మేము ట్రైన్ దిగాక ఆ రోజు అయితే 11 అయితే ఉంజల్ సేవ ఉండే. సో ఇంకా అంగప్రదక్షిణ వచ్చేసి మార్నింగ్ 1 అయితే వెళ్తే మనకి 3 అలా అయితే ఉంటుంది. సో ఆ సేవ ఒకటి, అంటే మనం అంగప్రదక్షిణ చేస్తాము. ఇంకా మాకు 3వ సేవ వచ్చేసి సుప్రభాతం అయితే వచ్చింది. సుప్రభాతం మాకు ఎలా వచ్చిందంటే, మేము అక్కడ లక్కీ డిప్ అయితే ఉంటుంది తిరుపతిలో. సో అక్కడైతే మనం వేయాలి. లక్కీ డిప్ వేసి అంటే ఒక కళ్యాణం, ఇంకా సుప్రభాతం, ఇలా కొన్ని సేవలు అయితే ఉంటాయి, ఒక 3-4. సో మేమైతే సుప్రభాతంకి అయితే వేసాము. అయితే మేము వేసినప్పుడు 400 మెంబర్స్ దాకా అయితే వేశారు. మాదైతే 416 నెంబర్ అన్నట్టు. 500 వరకు అయితే దాటారు లక్కీ డిప్లో, కానీ మాకు అయితే వచ్చింది. అసలు 500 మెంబర్స్లో 50 టికెట్స్ మాత్రమే ఇస్తారు. ఆ 50 మెంబర్స్లో మేము ఒకరు అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అయితే మనకి ఈ సుప్రభాతం మార్నింగ్ అంటే మిడ్నైట్ 1 అయితే వెళ్ళాలి. సో టెంపుల్ లోపలికి 1 వెళ్తే మన చెకింగ్ అదంతా అయిపోయి లోపలికి వెళ్ళే వరకు అయితే కరెక్ట్ 3 లోపల అయితే మనమైతే ఉంటాము. అంటే 250 వరకు అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాము బంగారు వాకిల్లోకి. ఇంకా మనం బంగారు వాకిల్లో 30 మినిట్స్ అయితే ఉండొచ్చు. అలాగే దర్శనం అయితే మనకు మొదటి దర్శనం అయితే దొరుకుతుంది. ఎంత బాగా అయిందో దర్శనం. మాకు ఇంకా ఆ రోజు నిజరూప దర్శనం అయితే అయ్యింది. ఎంత హ్యాపీగా అనిపించిందో.